హలో, నేను డాక్టర్ సంజయ్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్ని, యూరో ఆంకాలజిస్ట్ని, రోబోటిక్ సర్జన్ని. నేను ఇప్పుడు కరెంట్లీ అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనము ప్రాస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అదొకటి, రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నదా లేదా అని తెలియడానికి సిమ్టమ్స్ ఏముంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు అన్ని క్యాన్సర్ లాగా ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక్క కారణం ఉండదు. చాలా కారణాల వలన అన్ని కొద్దిగా కాజ్ చేసి ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము అన్ని కాజెస్లో చూస్తే మెయిన్ కాజెస్ అలా వచ్చేసి వెస్టర్నైజ్డ్ డైట్ అంటే బయట వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, యూరోప్లో ఎటువంటి డైట్ ఉంటుందో ఆ డైట్ ప్రాస్టేట్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని చెప్పి చాలా స్టడీస్ నిర్ధారించాయి. సో ఆ డైట్ చూసామంటే ఏముంటుందంటే ఎక్కువ క్యాలరీస్, అవసరం కన్నా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మెయిన్గా ప్రాసెస్డ్ మీట్, అంటే ఇప్పుడు చికెన్ లాగా తినకుండా దాన్ని అంతా ప్రాసెస్ చేసి 2-3 నెలల తర్వాత తిన్నామనుకోండి, ఆ ప్రాసెస్డ్ మీట్ ఒకటి. హై రిఫైన్డ్ షుగర్స్, అంటే షుగర్లో కూడా ఇప్పుడు బెల్లం ఉన్నది అనుకోండి, బెల్లం కంపేర్ టు నార్మల్ షుగర్ చేసినామంటే అది రిఫైన్డ్ షుగర్స్ అనండి. దెన్ హై యానిమల్ ప్రోటీన్, అంటే ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల, ఎక్కువ ఆల్కహాల్ ఇంటేక్ చేయడం వల్ల, ఇవన్నీ కాజెస్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే ఇవన్నీ కారణాలు ప్రాస్టేట్ క్యాన్సర్ కాజ్ చేయడానికి. ఇప్పుడు ఇండియాలో చూసాము అంటే ఎవరైనా ఎక్కువ లావుగా ఉన్నారు అనుకోండి, ఎస్పెషల్లీ కడుపు చుట్టూ చాలా లావుగా ఉన్నారు అంటే వాళ్ళకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎంత లావు పెరుగుతున్న కొద్దీ అంత రిస్క్ ఎక్కువ అవుతుంటుంది. ఎవరికన్నా ఇంట్లో ఫ్యామిలీలో అన్నయ్యలకన్నా, నాన్నగారికన్నా ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళ బ్రదర్స్ అన్నా లేకపోతే పిల్లలకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటే. ఇప్పుడు రెండోది, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏముంటాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో యాక్చువల్లీ ఏం సిమ్టమ్స్ చేయదు. ఇప్పుడు ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఏది ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా పెరిగి సిమ్టమ్స్ వచ్చినాయంటే మూత్రం తరచుగా వెళ్ళడము, మూత్రం పోయడానికి కొద్దిగా స్ట్రెయిన్ చేయడము, మూత్రం మళ్ళీ రావడము, రాత్రి లేచి మూత్రంకి వెళ్ళడము, లేకపోతే మూత్రంలో రక్తం రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఏమి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కొద్దిగా అడ్వాన్స్డ్ అవుతుంది అన్న, లేకపోతే ప్రాస్టేట్ గ్రంథి అన్నది కొద్దిగా సైజ్ పెద్దగా అవుతున్నా కానీ ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు నేనేమన్నాను అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవు అంటే, ఎర్లీ స్టేజెస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని పసిగట్టాలి అంటే ఓన్లీ వే ఇప్పుడు కరెంట్లీ ఏమంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం. PSA బ్లడ్ టెస్ట్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఇది అన్ని ల్యాబ్స్లో ఉంటుంది. అది చేయించుకున్నామంటే మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుస్తుంది. దాని తర్వాత బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ మనకి ఇండికేషన్ వస్తుంది అన్నట్టు క్యాన్సర్ ఉందా లేదా అని. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ వచ్చినాయంటే ఆల్రెడీ ప్రాస్టేట్ పెద్దగా అయిపోతున్నది, దాంతోనే సిమ్టమ్స్ వస్తున్నాయి, లేకపోతే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్తుంది అని మనం నిర్ధారించుకోవాలి. థ్యాంక్ యూ.